4 సార్లు కొట్టిను, నా లాఠీ మొత్తం ఇరిగింది. అయినా ఆగలే అప్పటికి. నన్ను వేసే ముందు నువ్వు లంచోడక, నువ్వు నీకు పార్టీ, నువ్వు ఒక వ్యక్తివి, నువ్వు ఎమ్మెల్యే మీద పోస్ట్ పెట్టేటువంటి వ్యక్తి అయినావురా. నా పేరు ఏంటిది అనుకుంటాను, విజేందర్ రెడ్డి. ఇప్పుడు చూడు నీ సంగతి ఏందో చెప్తాను. అంటే నిలబడేటువంటి పరిస్థితి సరిగా ఉన్నదన్నా. ఆ లాఠీ కొడితే ఆ లాఠీ మొత్తం ఇరిగిపోయింది నన్ను కొట్టే దెబ్బలకు. 8 నెలలు కాలే అశోక్ రెడ్డి గెలిపించింది ఈ ప్రాంత గిరిజనులు, ఈ ప్రాంత దళితులు, ఈ ప్రాంత పేదలు. గిరిజనుల సత్తా చూడలే ఆయనే. ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి, అతనిపై హత్యా నేరం కేసు చేయాలి. నీ సంగతి ఏందో, నా తడాక ఏందో చూపిస్తానని పోస్టులు పెట్టాను. నన్ను పోలీస్ స్టేషన్ పిలిపించిందన్నా, పోలీస్ స్టేషన్ పిలిపించి నన్ను చిత్రహింసలు పెట్టిల్లు. ఎస్ఐను ఒక కానిస్టేబుల్ ఇద్దరు కలిసి ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారన్న. నాకు ఒకటే ప్రెషర్ ఉన్నది, ఎక్కడున్నావు సురేష్, ఏంది రావా స్టేషన్ కు, నీతో మాట్లాడాలి అన్నారు. అరే వీన్ని మొద్దుకెక్కిర్రా భయ్, దీనికి మొద్దుకెక్కిర్రే, నీకు ఏం అవసరం రా, ఎమ్మెల్యే మీదనే పోస్ట్ పెట్టేంత అదే నవరా అనేసి. పోస్ట్ ఏమని పెట్టారు పోస్ట్? అసలు పాలకుర్తి నియోజకవర్గంలో అసలు ఎమ్మెల్యే ఎవరు, పిఏలు ఎవరు, అసలు వీళ్ళు దేనికోసం పనిచేస్తున్నారు, అసలు మాకు దీని మీద సందేహం ఉన్నది. ఒక పిఏ పోయి ఒక నిధులు కావాలని ముఖ్యమంత్రిని పోయి కలుస్తున్నారంటే, మరి మా నియోజకవర్గంలో ఉన్న ఏ ఒక్క చిన్న ఈ పిఏ అనేటువంటి వ్యక్తి మా నియోజకవర్గం కాదు, మా జిల్లా వ్యక్తి కాదు, ఎక్కడో వ్యక్తి. మరి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ ఒక్క చిన్న ఓటర్ను పోయి తీసుకొచ్చి పోయి అడిగినా కూడా వీళ్ళకి ఇక్కడ ఏ సమస్య ఉన్నది, వీళ్ళకి ఏం కావాలని వాళ్ళు పోయి ముఖ్యమంత్రి విన్నవించుకుంటారు. అంటే అక్కడికి పోయి నా నియోజకవర్గ పరువు తీశారేమో అనేసి నేను ఒక కొటేషన్, ఆ లైన్ ఒకటి వర్డ్ రాశానన్న. అయితే మరి ఒక్కరిగా వచ్చి ఆనాడు ఒకరిగానే వచ్చిళ్ళు ఎమ్మెల్యే గారు కానీ, ఝాన్సీ రెడ్డి గారు కానీ, అమెరికా నుంచి ఒక్కరిగానే వచ్చి మరి వాళ్ళు గెలిపించడం, వాళ్ళని గెలిపించిన దాంట్లో మా మా కుటుంబం పాత్ర ఉన్నది, ఇవాళ నా పాత్ర ఉన్నది, మా నియోజకవర్గ ప్రజలందరి పాత్ర ఉన్నది. ఆనాడు దయాకర్ రావును ఓడించిన దాంట్లో మా పాత్ర కూడా ఉన్నది. కానీ ఇవాళ ఒక్కరిగానే వచ్చి మళ్ళీ ఒక్కరిగానే ఒంటరి రాజకీయాలు చేయడం ఏమో సమంజసం కాదేమో అని అనిపించింది అన్న. అందుకనే నేను ఆ పోస్టుని పెట్టాను. ఆ పోస్ట్ వాళ్ళకి ఏదో మరి ఇబ్బంది కలిగించినట్టున్నది. నన్ను పోలీస్ స్టేషన్ పిలిపించిందన్న, పోలీస్ స్టేషన్ పిలిపించి నన్ను చిత్రహింసలు పెట్టిల్లు. నన్ను పోలీస్ స్టేషన్ లో, మీకు పోలీస్ స్టేషన్ కి రమ్మని చెప్పింది ఎవరు? నన్ను ఒక ఎస్ఐను ఒక కానిస్టేబుల్ ఇద్దరు కలిసి ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారన్న. నాకు ఒకటే ప్రెషర్ ఉన్నది, ఎక్కడున్నావు సురేష్, ఏంది రావా స్టేషన్ కు, నీతో మాట్లాడాలి అన్నారు. సరే సార్ ఎస్ఐ గారు అన్నారు. ఎస్ఐ గారు అన్నారు. సరే సార్ వస్తా సార్ అని నేను అన్నా. వచ్చినాక స్టేషన్ కి వచ్చినాక ఏంది బాబు అది ఇది అనేసి ఒక్క నిమిషం అట్లా మాట్లాడిండు. మాట్లాడి అరే వీన్ని మొద్దుకెక్కిర్రా భయ్, వీనికి మొద్దుకెక్కిర్రే, నీకు ఏం అవసరం రా, ఎమ్మెల్యే మీదనే పోస్ట్ పెట్టేంత అదే నవరా అనేసి అన్నాడు. నేను విద్యార్థి సమస్యల గురించి, నిరుద్యోగుల సమస్యల గురించి, ప్రాంతీయ సమస్యల గురించి ఏదైనా ఉంటే కొట్లాడేటువంటి ఒక వ్యక్తినన్నా. కానీ నన్ను మొద్దుకెక్కిచ్చేసరికి నా మనోభావాలు దెబ్బతిన్నాయి. నాకు ఇప్పుడు కాళ్ళు కూడా నిలబడేటువంటి పరిస్థితి సరిగా ఉన్నదన్న. ఆ లాఠీ కొడితే ఆ లాఠీ మొత్తం ఇరిగిపోయింది నన్ను కొట్టే దెబ్బలకు. 4 సార్లు కొట్టిను, నా లాఠీ మొత్తం ఇరిగింది. అయినా ఆగలే అప్పటికి. పిఏ విజేందర్ రెడ్డిను, మళ్ళీ కాకిరాల హరిప్రసాద్ ను, మళ్ళీ తిరుపతి రెడ్డిను, మళ్ళీ ఇంకోటి శారదా బుక్ స్టాల్ ఆయనను, గంజి వాళ్ళు, వీళ్ళందరూ వచ్చి కూడా నన్ను నాయకుల ముందు మిమ్మల్ని కొట్టిండా? కొట్టిండన్న. మళ్ళీ వాళ్ళ ముందు నన్ను వీళ్ళ ముందు, వీళ్ళు ఎవరైతే వీళ్ళు వచ్చిన లీడర్లో ఎస్ఐ ముందే నన్ను తిట్టిల్లన్న. నన్ను ఎస్ఐ ముందు నువ్వు లంచోడక, నువ్వు నీకు పార్టీ, నువ్వు ఒక వ్యక్తివి, నువ్వు ఎమ్మెల్యే మీద పోస్ట్ పెట్టేటువంటి వ్యక్తి అయినావురా. నా పేరు ఏంటిది అనుకుంటాను, విజేందర్ రెడ్డి. ఇప్పుడు చూడు నీ సంగతి ఏందో చెప్తాను. నేను ఏందో నీకు చూపెడతానేసి నన్ను ఒకటే భయభ్రాంతులో గురి చేస్తున్నానా. నాకు ఇప్పటికీ ప్రాణహాని ఉందట, నాకు ప్రాణహాని ఉందన్న. నన్ను వీళ్ళు బతకనిచ్చే పరిస్థితిలో లేరన్న. నేను ఇవాళ చావటానికి కూడా సిద్ధపడ్డా. వీళ్ళు ఆ పరిస్థితిలో నన్ను తీసుకోబోతున్నారన్నా. నాకు ఇప్పుడు ఇంకా ఏమంటున్నారంటే, అంబేద్కర్ విగ్రహం కాడ వాళ్ళు ఒక కుల సంఘం వాళ్ళు అక్కడ మీటింగ్ పెట్టుకుందాం పిలుపునిస్తానా, అక్కడ ఏమంటారు, సరే వాడు ఎట్లా పోతారో అని పోనీ, వాడు అక్కడ మీటింగ్ పెట్టుకున్నాక అక్కడ పోలీసులు రిటర్న్ కొట్టిల్లని చెప్పి మళ్ళీ కేసు పెడతా అనేసి మళ్ళీ ఎస్ఐ బెదిరిస్తున్నాడన్న. ఇప్పుడు మా మీద అక్రమ కేసులు పెట్టడానికి కూడా, నా మీద అక్రమ కేసులు పెట్టడానికి కూడా మళ్ళీ సిద్ధపడారని ఈ పోలీసులు కూడా. ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం, మేడం మీరు మిమ్మల్ని గెలిపించిందే మేము, ఇవాళ మీరు మా కోసం మంచి చేస్తారని అనుకున్నాం. కానీ ఈ 8 నెలల్లో మీరు మా మీద గెలిపించిన వాళ్ళ మీద ఇంత ఇవాళ రివర్స్ చేస్తారని మేము కళలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇవాళ మీరంటే సేవకురాలనేసి ఇవాళ మిమ్మల్ని గెలిపించినాం. కానీ ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మమ్మల్ని నెట్టేస్తారని మేము ఎప్పుడు అనుకోలేదు. ఆనాడు మిమ్మల్ని కలిసినప్పుడు కూడా విద్యార్థి సమస్యల గురించి, నిరుద్యోగుల సమస్యల గురించి, ఈ నియోజకవర్గంలో సమస్యల గురించి కూడా చెప్పినాం మేడానికి. ఇట్లున్నాయి మేడం, ఇట్లున్నది మేడం అనేసి. ఇవాళ ఏ కాంగ్రెస్ కార్యకర్త కూడా ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించాలని ఎవ్వరు బయటకు వచ్చి ప్రెస్ మీట్ చేయలేదు. ఒక సురేష్ బాబు వచ్చి ఇచ్చిండనా ఆనాడు. మరి నా మీద దయాకర్ రావు గారు వాళ్ళు దేవుడు, ఒక్క కేసు కూడా పెట్టాలి నా మీద. ఇంకా మినిస్టర్ హోదాలో ఉన్నాడు, నా మీద ఒక్క కేసు పెట్టలేదు. సోషల్ మీడియాలో దయాకర్ రావు గురించి మరి ఆనాటి పరిస్థితుల్లో వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా కూడా ఒక్కనాడు కూడా ఏ ఒక్క లీడర్ నన్ను కానీ తిట్టలేదు, ఏ ఒక్క లీడర్ కానీ నన్ను కొట్టలేదు. దయాకర్ రావు గారు కూడా స్వయంగా వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఎవరు కూడా వాళ్ళ కేసులు పెట్టలేదు. కానీ 6-8 నెలలలో ఈ మేడం ఇంత మరి పరిస్థితికి వస్తాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. విజేందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని అన్న వాస్తవానికి
ఆయనను ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి నమోదు చేయాలి. ఇవాళ ఈ ఎస్ఐ నన్ను ఎవరైతే కొట్టిల్లో ఆయన తక్షణమే సర్వీస్ నుండి రిమూవ్ చేయాలనేసి మేము డిమాండ్ చేస్తామన్నా. లేకపోతే మా యొక్క కార్యాచరణ ఇప్పటికే మా సంఘం కానీ మా మిత్రులు కానీ మా ఆర్గనైజేషన్స్ అందరూ కూడా వాళ్ళందరూ వాళ్ళ ప్రయత్నాలలో వాళ్ళు ఉన్నారు. రేపటి నాడు దీన్ని ముందుకు తీసే ప్రయత్నం తీస్తున్నాం. ఇప్పటికే నన్ను రిమాండ్ చేస్తానని అంటున్నారు. నేను అన్నిటికీ సిద్ధమే. నేను న్యాయబద్ధంగా మీరు ఏదన్నా కూడా నేను సిద్ధమే, చావడానికైనా సిద్ధమే. కానీ మీకు మాత్రం తల వంచే పరిస్థితుల్లో లేదు ఇప్పుడు. ఇవాళ ఇప్పుడు మేము మిమ్మల్ని గెలిపించినందుకు మాకు ఇంత బాధ పెడుతున్నారు మీరు అనేసి ఇప్పుడు అర్థమవుతుంది అన్న. హలో హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. నేను జర్నలిస్ట్ రాజ్ కుమార్ మాట్లాడుతున్నా. రాజ్ కుమార్ గారు చెప్పండి. సార్, ఇది సురేష్ అనే అబ్బాయిని మీరేమన్నా పోలీస్ స్టేషన్ కి రమ్మని ఏమన్నా కొట్టిలా సార్? పొలిషానికి రావని చెప్పింది కానీ కొట్టడం ఏదో జరగలేదు. కొట్టిన గాడిద ఎవరు సార్? ఆ? కొట్టిన గాడిద ఎవరు సార్? మీరే కావచ్చు మరి. నేనేనా?